ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని మనము లేఖనములో చూస్తాం. ఇలా దేవుడు అనేక బహుమానాలు మానవులకు ఇస్తూ ఉన్నాడు. మానవులను దేవుడు ప్రేమించి మానవులకు దేవుడిచ్చే బహుమానమేంటి? గర్భఫలమేనా? అదొక్కటే కాదు, ఇంకా అనేక బహుమానాలు ఉన్నాయి. దేవుడిచ్చే బహుమానాలన్నిటిలో కల్లా శ్రేష్టమైన బహుమానం ఏమైనా ఈ భూమి మీద మనిషికి ఉంది అంటే అది తన కష్టార్జితం వలన అతడు సుఖం అనుభవించుట. చాలామంది భూమి మీద బ్రతుకుతున్నారు, వారి కష్టార్జితం వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. రేయింబగలు కష్టపడతాడు, కానీ అన్నపానములు పుచ్చుకోవడానికి అవకాశాలు లేవు. రకరకాల వ్యాధుల చేత బాధింపబడుతూ ఏదీ తినడానికి వీలు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. లేక కొంతమంది అయితే ఉండి కూడా తినకూడని పరిస్థితుల్లో మరికొంతమంది ఉన్నారు. కానీ ఆహారం పుచ్చుకొని తన కష్టార్జితం వలన ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఇదియు దేవుని వలన కలిగినదని నేను తెలుసుకుంటుని అంటాడు ప్రసంగి గ్రంథకర్త 2వ అధ్యాయం 24వ వచనంలో. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని సెలవు లేకపోతే నీవు భోజనం చేసి సంతోషంగా ఉండడం కూడా సాధ్యపడని కార్యమే. నీ కష్టార్జితం వలన నువ్వు సుఖం అనుభవించడమైనా, నీ చేతుల కష్టార్జితం అన్యుని ఇల్లు చేరకుండా నీవే అనుభవించడానికి, నెమ్మదిగా సుఖంగా ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడే నీకు బహుమానంగా అనుగ్రహించాలి. లేకపోతే ఈనాడు చాలామంది కష్టపడుతున్నారు, వారి కష్టార్జితం అన్యులు అనుభవించే పరిస్థితులు ఉన్నాయి. సుఖమన్నది ఎరగకుండా రేయింబగలు కష్టపడి సంపాదిస్తాడు, కానీ అదంతా మరొకనికి విడిచి వెళ్తాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల వారికి కలిగిన ఆనందం ఏంటి? జీవితకాలంలో సుఖమన్నది ఎరగకుండా బ్రతికాడు కదా. ప్రియమిత్రులారా, ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామో తెలీదు. జీవించిన దినాలలో నీ కష్టార్జితం వలన నువ్వు సుఖం అనుభవించడమే శ్రేష్టమైనటువంటి కార్యం అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే ఈ దేవుని వలన కలుగుతుంది కనుక ఆ దేవుడే నీకు బహుమానంగా నీకు అనుగ్రహించాలి. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నిశ్చయంగా అనుభవించాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటాడు కీర్తనాకారుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. వారికి కలిగే భాగ్యమేంటి? వారి చేతుల కష్టార్జితాన్ని వాడు అనుభవించగలుగుతాడు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యి అని ఆజ్ఞాపించాడు తిమోతికి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మార్గములో నడవడం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం, ఈ రెండూ నీవు కలిగుంటే తప్పకుండా దేవుడు నీకు ఈ బహుమానం అనుగ్రహిస్తాడు. అదే నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించి సుఖముగా నెమ్మదిగా బ్రతికే భాగ్యము. ఈ ఉదయకాలము దేవుడు ఈ బహుమానము నీకు అనుగ్రహించునుగాక. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించి సుఖముగానో నెమ్మదిగానో బ్రతుకుదువుగాక. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.